హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి ఆవుల. మా చిన్న బాబునైతే ఫస్ట్ డే అంగన్వాడీకి తీసుకెళ్ళాను. ఎలా ఉంటాడో ఏం చేస్తాను టెన్షన్. అంగన్వాడీ అయితే చాలా బాగుంది, చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఆడుకునేదానికి ప్లేస్ అంతా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఏడుస్తాడేమో అల్లరి చేస్తాడేమో అనుకున్నా, అలా ఏం చేయకుండా ప్రశాంతంగా ఆడుకున్నాడు. తర్వాత పిల్లలతో పాటు యాక్టివిటీ మేడం బాగా పిల్లల దగ్గర యాక్టివిటీ చేయించింది. మా వాడు చాక్లెట్ ఇస్తానంటే అప్పుడు వెళ్ళి జంప్ చేశాడు. he ఎంజాయ్డ్ సో మచ్ ఇన్ అంగన్వాడీ. చాలా ఎంజాయ్ చేశాడు. మనం ఎన్నో వేలు కట్టి స్కూల్స్లో వేస్తాము, మళ్ళీ టెన్షన్ పడతాము. అట్లా ఏం లేకుండా అంగన్వాడీలో చాలా ఫ్రీగా ఆడుకున్నారు పిల్లలు. మైండ్ టెన్షన్ లేకుండా, ప్రెషర్ లేకుండా చాలా అంటే చాలా ఫ్రీగా ఆడుకుంటున్నారు. ఎగ్గిస్తున్నారు. మేడం కూర్చోబెట్టి రైమ్స్ చెప్పిస్తుంది పిల్లల దగ్గర. ప్రతి ఒక్క పిల్లవాడు అంత యాక్టివ్గా చెప్తున్నారు. మధ్యాహ్నం 12:30 12:50కి అంతా మంచిగా భోజనం పెడుతున్నారు. చూడండి వాళ్ళంతటి వాళ్ళే ఎత్తుకొని ఎంత బాగా తింటున్నారు పిల్లలు. తర్వాత కొంతసేపు ఆడిపించుకుంటున్నారు. మా వాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. పిల్లలు కూర్చునేదానికి చైర్స్, స్లేట్ పెన్సిల్స్ అంతా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తూ ఉంది. మళ్ళీ పిల్లల్ని రౌండ్గా కూర్చోబెట్టి వాళ్ళకి స్లేట్లో ఏబిసిడీలు రాసివ్వడము, వాళ్ళ దగ్గర రైమ్స్ చెప్పించడము అలా చేస్తూ ఉన్నారు. పిల్లలు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఆడుకుంటున్నారు అంగన్వాడీలో. ప్రీ స్కూల్స్ కన్నా, మనం వేలు కట్టే స్కూల్స్ కన్నా ఇక్కడ పిల్లలు చాలా ఫ్రీగా ఆడుకుంటున్నారు. చూడండి పాప ఈ పిల్లలు ఎంత బాగా రైమ్స్ చెప్తున్నారు. యానిమల్స్ ఎలా సౌండ్ చేస్తున్నాయి, పాప ఎంత బాగా చెప్తుందో చూడండి మీరే. అటు సైడ్ రైమ్స్ చెప్తుంటే ఇటు సైడ్ లడ్డు మాత్రం దేవాన్స్తో యుద్ధం చేస్తా అన్నాడు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే మంచిగా ఫుడ్ తింటున్నారు. ఒకరు తినిపించాల్సిన అవసరం లేదు. పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. నాకు తెలిసి మనం ఫ్రీ స్కూల్స్కి వేయడం కన్నా అంగన్వాడీలో చాలా ఫ్రీగా ఉంటున్నారు పిల్లలు. టయానికి ఫుడ్ వెళ్తానే ఎగ్ ఇవ్వడము, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత పాలు ఇస్తున్నారు తాగేదానికి. మళ్ళీ 12:50కి అంతా ఫుడ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని పెట్టేసి తీసుకెళ్ళి అంగన్వాడీ హెల్పర్ తీసుకెళ్ళి వాళ్ళ హౌసెస్ దగ్గర వదిలేస్తుంది. దూరంగా ఉండే వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారు. ఎంత యాక్టివ్గా ఉన్నారో పిల్లలు, అంత యాక్టివ్గా అంత హెల్దీగా ఉన్నారు. మనమేమరా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని అదని ఇదని ఆడుకునే వయసులో తీసుకెళ్ళి స్కూల్స్లో వేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఫుడ్ తీసుకెళ్ళి ఎంత సఫర్ అవుతా ఉంటామో మదర్స్. హ్యాపీగా ఇట్లా అంగన్వాడీలకు పంపిస్తే ఎంత ఫ్రీగా ఉంటారో పిల్లలు. చూడండి వాళ్ళు ఎంత బాగా రైమ్స్ చెప్తున్నారు. వినండి మీరు. భయం లేకుండా ఫ్రీగా వాళ్ళకి ఏమొస్తే అది టెన్షన్ పడకుండా మేడంతో అంత ఫ్రీగా మాట్లాడుతూ అంత బాగా చెప్తున్నారు పిల్లలు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. తీసుకెళ్ళేటప్పుడు వీడు ఉంటాడో ఉండడో అని టెన్షన్ పడుతూ తీసుకెళ్ళాను. కానీ మేడం అంత ఫ్రీగా అంత బాగుండే కొంచెం టెన్షన్ పోయింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా సాటిస్ఫైడ్గా ఉంది స్కూలు. చూడండి మా ఓడి యుద్ధం చేస్తాను. పిల్లలు కూడా ఒకరికొకరు ఫ్రెండ్లీగా అంతా బాగా షేర్ చేసుకోవడము, ఆడుకోవడము బాగుంది. చూడండి చైర్ లేకపోతే కూర్చోవట్లేదు. అది చిన్న చిన్న పిల్లలు 4 years పిల్లవాళ్ళు కూడా అంతా బాగా అక్కడే అన్ని రైమ్స్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నారు పిల్లలు హ్యాపీగా. చూడండి ఎంత బాగా రౌండ్గా కూర్చొని వాళ్ళ దగ్గర చెప్పిస్తూ స్లేట్లో ఏబీసీలు రాయిస్తే రాస్తున్నారు. ఎంత బాగుంది స్కూల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. స్కూల్లో మేడం కూడా అంతే ఫ్రెండ్లీగా, అంత ఇదిగా, అంత క్లోజ్గా ఉంటున్నారు పిల్లలతో. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.